గోరింటా పూచింది కొమ్మ లేకుండా ఈ పాట విన్న ప్రతిసారి ఓ ఫీల్ కలుగుతుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు ఓ ప్రత్యేకత ఉంది. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్లకి అందంగా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో ఊరూరా గోరింటాకు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. మహిళలు, యువతులు, చిన్నారులంతా ఒకచోట చేరి అరచేతులపై గోరింటాకు పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. సంస్కృతి సంప్రదాయాల ప్రాధాన్యతలో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకును రోట్లో నూరి దానిని పెట్టుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు. గోరింటాకు వివిధ డిజైన్లతో ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆనంద డోలికల్లో మైమర్చిపోయారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకును భావితరాలకు తెలియచేసేందుకే ఈ వేడుకను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే గోరింటాకుతో అందంతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయని మహిళలు తెలిపారు. రోజంతా నీటిలో పనిచేసే గృహిణులకు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో చర్మ వ్యాధులు ప్రబలకుండా కాపాడుతుందని వారు వెల్లడించారు. ఆడపిల్లలు, మహిళలు తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో సహజ సిద్ధంగా లభించే గోరింటాకుని చేతులకు, కాళ్లకు పెట్టుకోవాలని మహిళలు సూచించారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు గర్భాశయ సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసము గోరింటాకు ఫంక్షన్ జరుపుకుంటున్నాము. అందరికీ గోరింటాకు శుభాకాంక్షలు. చాలా సంప్రదాయంగా అమ్మమ్మ వాళ్ళు అందరూ నేర్పించారు. ఇలా వాడాలి, ఇలా పెట్టుకోవాలి, ఇలా బాగుంటుంది అని సాంప్రదాయం పాటించాలి అని చెప్తున్నారు. మేము కూడా వాళ్ళు చెప్పిండ్రు, మేము పాటించినాము, మేము కూడా పాటిస్తున్నాము. మా పిల్లలకు కూడా మేము పాటించాలి అని చెప్తున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. మా గణపతి కిట్టి తరపున సభ్యులందరం కలిసి ప్రతి సంవత్సరము ఇలానే జరుపుకుంటాము. అందరము చాలా అన్ని పండుగలు జరుపుకుంటాము ఇలానే. బతుకమ్మ, వినాయకుడు, ఉగాది, కార్తీక మాసము, కోటి దీపోత్సవము ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాం అన్నట్టు. ఆషాఢ మాసము గోరింటాకు నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. ఇది కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. అనారోగ్య సమస్యలు, మా వర్షాలు, కొత్త నీరు వస్తుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఏమన్నా కీడు, క్రిములు అలాంటి ఏమి రాకుండా ఉండడానికి ఎండాకాలం ఈ వానాకాలం వస్తుంది, కొత్త నీరు వస్తాయి కాబట్టి పెద్దలు చెప్పారు. అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండడం కోసం అన్నట్టు కాళ్ళకు, చేతులకు, ఆడపిల్లలకు కంపల్సరిగా పెట్టుకోవాలి అని భావిస్తున్నాను. మేము పెట్టుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నది ఇలా జరుపుకోవడం. అయితే మా కిట్టి పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు.